కజగం అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులో కరూరులో విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 38 మందికి పైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే చాలా మందిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 7 మంది పిల్లలు, 17 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం స్టాలిన్. ఘటనపై సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించారు ప్రభుత్వం. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘటన అనంతరం తిరుచికి చేరుకున్నటువంటి విజయ్ తిరుచి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరారు. విజయ్ కార్నర్ మీటింగ్లో నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘించారు. 10,000 మందికి పోలీసులు అనుమతించారు. కానీ 1,00,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. అయితే విజయ్ 7 గంటల ఆలస్యంగా సభస్థలానికి చేరుకున్నారు. 7 గంటల పాటు విజయ్ కోసం ఫ్యాన్స్ పడిగాపుడు కాశారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన అని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు. తొక్కిసలాటపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆయన కోరారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. మొత్తానికి విజయ్కి సంబంధించినటువంటి కరూరు బహిరంగ సభలో మృతుల సంఖ్య ఇప్పటివరకు కూడా 30 నుంచి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇందులో 17 మంది మహిళలు ఉంటే 7 మంది చిన్నారులు, అలాగే 14 మంది పురుషులు ఉన్నట్టు ప్రస్తుతానికి గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం 38 మంది చనిపోయినట్టు కూడా గుర్తించారు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వెంటనే ఈ ఘటనకి సంబంధించి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణకు జరపాలని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రిటైర్డ్ జడ్జి అయినటువంటి అరుణా జగదీశన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రేపు నేరుగా అక్కడికి వెళ్లి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల మీద ఒక అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. మరొక రేపు మధ్యాహ్నం 11 నుంచి 12 మధ్య ఏదైతే చనిపోయినటువంటి మృతుల కుటుంబాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన ఆ కుటుంబాలని పరామర్శించనున్నారు. అయితే ఘటన జరిగినటువంటి అనంతరం విజయ్ ఇప్పటివరకు కూడా దీని మీద స్పందించలేదు. ఆయన నేరుగా అక్కడి నుంచి కరూరు నుంచి తిరుచి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన చెన్నై కూడా బయలుదేరినట్టు పరిస్థితి. తిరుచి ఎయిర్పోర్ట్ లో మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ ఘటనకు సంబంధించి స్పందించాలని చెప్పేసుకున్నప్పుడు కూడా ఆయన అందుకు నిరాకరించినటువంటి పరిస్థితి. తిరుచి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గత కొద్ది క్రితమే చెన్నై కూడా బయలుదేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా చనిపోయినటువంటి వృద్ధుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క కరూరు తొక్కిసలాట ఘటన మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకి సంబంధించి అనేక రకాల అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే మొదటి నుంచి కూడా మనం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్ దాదాపు 6-7 గంటలు ఆలస్యంగా ఆయన సభకు చేరుకోవడం వల్లే ఈ ఘటన జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీసు నిబంధనలు నిర్వాహకులు ఉల్లంఘించారని చెప్పేసి, అంతేకాకుండా ఈ మీటింగ్ కి సంబంధించినటువంటి నిర్వాహకుల నిర్లక్ష్యం చాలా పొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే అక్కడ సభకు 10,000 మందికి మాత్రమే పోలీసులు అనుమతిస్తే దాదాపు 1,00,000 మందికి పైగా అభిమానులు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న నిర్వాహకులకు ఎంత హెచ్చరించినా సరే వెళ్లేదని చెప్పి కూడా పోలీసులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క విజయ్ కూడా 7 గంటల వరకు కూడా 6-7 గంటలు ఆలస్యంగా రావడం,
అప్పటి వరకు కూడా ఎండలో వీళ్ళంతా కూడా పడిగాపులు కాసుకోవడం, కనీసం అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి వాటర్ కావచ్చు, అంతేకాకుండా తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా విజయ్ వస్తాడు మరి కాసేపులో రాబోతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడ పోద్దా అన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది అక్కడే నిలబడుకున్నటువంటి పరిస్థితి. సో దీంతో వాళ్ళలో దాదాపుగా కూడా సహనం నశించింది, శక్తి నశించింది. ఒక్కసారిగా విజయ్ రావడంతో ముందుకు దూసుకెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా ఈ తొక్కేసలాట జరిగినటువంటి పరిస్థితి. ఇది తమిళనాడులో ఒక అతిపెద్ద పొలిటికల్ మీటింగ్ డిజాస్టర్ గా కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి తమిళనాడులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు. అంతేకాకుండా గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశాలు కూడా మనం గతంలో చూసాము, విన్నాము. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా కొన్ని సభల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. కానీ ఇంత పెద్ద స్థాయిలో చనిపోవడం అనేది ఇదే తొలిసారి. అంతేకాకుండా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి క్షతగాత్రులకు అయితే మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నట్టు రాజు, ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది కదా, దీనికి సంబంధించి కూడా నిర్వాహకులు ఏమైనా స్పందించారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఈ విజయ్కి సంబంధించినటువంటి ఒక టీవీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు విజయ్ ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా కనిపించిందా? నిర్వాహకులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు ఏమైనా? ఇందాకే కరూరు నుంచి ఆయన బయలుదేరి తిరుచికి చేరుకున్నారు. తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన చెన్నై కూడా బయలుదేరిన పరిస్థితి. అయితే తిరుచి ఎయిర్పోర్ట్ లో మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అడిగారు ఆయన ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించి స్పందించమని చెప్పేసి ఆయన అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే అందుకు ఆయన స్పందించలేదు. ఎందుకంటే నేరుగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అవి కూడా ప్రైమ్ న్యూస్ మీరు చూడొచ్చు. సో ఓవరాల్ గా ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన కారులో దిగడం, వెళ్ళిపోవడం. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి సరైనటువంటి అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఎలా స్పందించాలి ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి. ఒక రంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక షాక్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన తొలి నాళ్లలోనే ఇలాంటి ఘటనలు జరగడం, అంతేకాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఫెయిల్యూర్ జరగడం, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా దాని మీద ఆయన ఒక తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి గురైనటువంటి పరిస్థితి. సో రేపు ఆయన ఏమైనా స్పందించడం అవకాశం. అలాగే టీవీకే పార్టీ నుంచి కూడా మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం కేసులు పెట్టేటటువంటి అవకాశం. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కలిసి వచ్చింది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. దీంతో వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతమంది చనిపోయినటువంటి సంఘటన ఒక పక్క, మరొక పోలీసులకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి అనుమతులను ఉల్లంఘించి 10,000 మందికి అవకాశం కల్పిస్తే అలా కాకుండా 1,00,000 మంది వరకు కూడా తరలించినటువంటి పరిస్థితి. లేకుండా పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున వీళ్ళని తరలించినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని మీద విజయ్ తో పాటు నిర్వాహకుల మీద కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. అందుకే ముందుగానే ప్రభుత్వం ఈ విషయంలో పోలీసుల జోక్యం అనేటువంటి అంశం లేకుండా వెంటనే సిట్టింగ్ జడ్జి విచారణ. ఒకవేళ రేపు విజయ్ మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి, కేసు కానీ పెడితే అది ఒక రాజకీయ కక్ష సాధింపు అనేటటువంటి చెడ్డ పేరు ఎక్కడ వస్తుంది, ఎన్నికల ఏడాది రాబోతుంది కాబట్టి సో దాని ఎందుకు మేము మూట కట్టుకోవాలనే ఉద్దేశంతో స్టాలిన్ ప్రభుత్వం చాలా తెలివిగా ఏం చేసిందంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. సో సిట్టింగ్ జడ్జి కూడా నియమించినటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి ఆయన రేపు ఎల్లుండిలో అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అధ్యయనం చేసి ఒక నివేదికని సమర్పిస్తారు. నివేదిక ఆధారంగా ఇతర చర్యలు ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి. థ్యాంక్ యూ రాజు.